టీం అంటే ఒక చదరంగం. చదరంగంలో మనం బంటుతో ఒక అడుగేస్తే వాళ్ళు దాన్ని ఏమంటారు, గుర్రంతో ఒక అడిగేయచ్చు. మనం ఏనుగుతో ఒక అడుగేస్తే వాళ్ళు సైన్యాధికారితో ఒక అడుగు వేయచ్చు. ఇట్లాగా ఎత్తులు పై ఎత్తులతోనే ఉంటుంది. అట్లాగే ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్లో కూడా అమెరికాలో అదానీ మీద పెట్టినటువంటి కోర్టులో వేసిన కేసుని బేస్ చేసుకుని భారత్లో దాని మీద డిబేట్ చేయాలన్నటువంటి ఎత్తుగడ వీళ్ళు వేశారు. మోడీ టీం వేసింది, మోడీకి వ్యతిరేక టీం వేసింది, ప్రతిపక్షాలని వేసింది. దానికి ప్రత్యామ్నాయంగా సోరోస్కిను సోనియా గాంధీకి సంబంధాలకు సంబంధించి ఆవిడ కో-ఫౌండర్గా ఉన్నటువంటి సంస్థను తీసుకుని ఇటు మోడీ టీం రివర్స్లో వేసింది, ఎత్తు పై ఎత్తు. అట్లాగే పార్లమెంటు సమావేశాలను స్తంభింప చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తే రాజ్యాంగం మీద చర్చని ఇటు బీజేపీ ముందుకు తీసుకొచ్చింది. ఎప్పుడైతే రాజ్యాంగం మీద చర్చ అన్న తర్వాత ఆటోమేటిక్గా సచ్చినట్టు కూర్చోవాలి. 2 రోజులు పడింది, 75 ఏళ్ళు స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగం స్టార్ట్ అయ్యి. కాబట్టి ఇప్పుడు దాంట్లో కూర్చోకపోతే ఇప్పుడు లేదు, బయట మాట్లాడే మాటలన్నిటికీ ఒక ఎత్తు, సభలో మాట్లాడాలి, సభలో కౌంటర్ నడుస్తుంది. తద్వారా ఇప్పుడు తప్పనిసరిగా కూర్చునే పరిస్థితి సృష్టించారు. ఎత్తులు పై ఎత్తులతోనే నడుస్తుంటాయి అంతా.